హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. బీసీల సమర శంఖారావాన్ని ఢిల్లీ నడిబొడ్డున పార్లమెంటు సాక్షిగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మరి ఆధ్వర్యంలో 11వ తారీఖు నాడు అలాగే 12వ తారీఖు నాడు సదస్సుతో పాటు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గౌరవనీయులు శ్రీ చిరంజీవులు గారు మనతో పాటు ఉన్నారు. ఇంటెలెక్చువల్ ఫోరం కన్వీనర్గా మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, ఢిల్లీ నడిబొడ్డున బీసీల సమర శంఖారావాన్ని పూరించడానికి గల కారణాలు ఏంటి, ఏం చెప్తారు? సో ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో బీసీల సమస్యలపై, ముఖ్యంగా కులగణన మరియు ఇతర సామాజిక సమస్యలపైన ఒక సెమినార్ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా 12వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, గత 77 ఏళ్ళుగా బీసీలు అన్ని రంగాల్లో తీవ్రంగా అన్యాయానికి గురైనారు. అదేవిధంగా వారి కుల వృత్తులు ధ్వంసమైపోయినాయి. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేక వారు ఈరోజు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో జీవితాలను కొనసాగిస్తున్నారు. అదేవిధంగా రిజర్వేషన్లలో చూసినట్టయితే పేరుకే రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ అన్ని రంగాల్లో కూడా వాళ్ళు వెనుకబడి ఉన్నారు. ఈవెన్ ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వంలో 27% మ్యాండేట్ కూడా రీచ్ కాకుండా 22% దగ్గర ఆగిపోయినారు. కేంద్ర యూనివర్సిటీస్లలో కానీ అదేవిధంగా బ్యాంక్స్లో కానీ బీసీల రిప్రజెంటేషన్ చూసినట్టయితే చాలా చాలా తక్కువగా ఉంది. కాబట్టి బీసీలకు దామాషా ప్రకారం, వారి జనాభా దామాషా ప్రకారం కులగణన తర్వాత రిజర్వేషన్లు పెంచాలి. అదేవిధంగా చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా బీసీ మహిళలకు కూడా చట్టసభల్లో 1/3 రిజర్వేషన్ కల్పించాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలి. అదేవిధంగా ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు ఉండాలి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిలప్ చేయాలి. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఒకటి ఏర్పాటు చేయాలి. ఇట్లాంటి నినాదాలతో ఢిల్లీలో సెమినార్ పెట్టాము. ఈ సెమినార్కు వివిధ రాష్ట్రాల నుంచి కూడా రాజకీయ ప్రముఖులు విచ్చేస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి కూడా సుమారు ఒక 50 మంది ప్రతినిధులతో పాటు రాజకీయ నాయకులు కూడా విచ్చేస్తున్నారు. ఈ సెమినార్ తర్వాత రిజల్యూషన్స్ పాస్ చేసి మరి ఢిల్లీ ప్రభుత్వానికి, అంటే కేంద్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో ఈ వాయిస్ ఢిల్లీలో మరింత పెద్ద ఎత్తున వినిపించి మరి కేంద్ర ప్రభుత్వాలను కదిలించి బీసీలకు న్యాయం చేసేలాగా ఈ పోరాటం ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తుంది. అంటే ఈ సదస్సుకు ప్రముఖంగా మరి ఎంపీలు ఎవరైనా హాజరవుతున్నారా? ఆ ఎంపీలు మాట ముచ్చట ఎట్లా ఉన్నది? బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే మిగతా బీసీ సంఘాలు కూడా ఢిల్లీలో గలమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఏ రకంగా ఆ ఇంటెలెక్చువల్ ఫోరం ఎవరిని సంప్రదించే అవకాశాలు ఉన్నాయంటారు? సో ఈ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ద్వారా ముఖ్యంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు తప్పకుండా వస్తున్నారు. ఇప్పటికే ప్రామిస్ కూడా చేసినారు. సుమారు ఒక 10 మంది ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా వివిధ రంగాల్లో ప్రముఖులు, అంటే నిష్ణాతులైన న్యాయ కోవిదులు కానీ, అదేవిధంగా ప్రొఫెసర్స్ కానీ, ప్రజా జీవితంలో ఉన్నటువంటి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరంతో సుమారు ఇంకొక 12 సంఘాలు, ప్రజా సంఘాలు కూడా తెలంగాణలో ఇందులో పార్టిసిపేట్ కావడం జరిగింది. మేము అందరం కలిసి ఒక జాయింట్ ఎఫర్ట్గా పెట్టి ముందుకెళ్తున్నాం. ఓకే, తెలంగాణ నుంచి ప్రముఖ వ్యక్తులు ఎవరెవరు హాజరవనున్నారు? వాళ్ళు ఏం మాట్లాడే సందర్భం ఉందంటారు? ఏం మాట్లాడేది మనం చెప్పలేము. బట్ అందరూ కూడా ఏంటంటే ప్రామిస్ అయితే చేసినారు. ఇంక్లూడింగ్ బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ను కలుపుకుంటే కూడా వారు కూడా వస్తామని చెప్పినారు. అదేవిధంగా ఒక ఎంపీలు కూడా 5-6 మెంబర్స్ కూడా ఒప్పుకున్నారు. బట్ చూద్దాం వారి టైంను బట్టి. మరి ఇప్పుడు అసెంబ్లీ కౌన్సిల్ కూడా ఉంది, బట్ అది పోస్ట్పోన్ అయినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు చాలామంది రాజకీయ ప్రముఖులు పాల్గొంటారని చెప్పి విశ్వసిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ జనగణన విషయంలో ఈ కుల గణన జరిగే అవకాశాలు అసలు ఉన్నాయంటారా? కేంద్ర ప్రభుత్వం అయితే జరపమని చెప్పేసి మొండికేసుకొని కూర్చోంది. మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలంటే బీసీ సంఘాలన్నీ కూడా కదిలి రావాల్సి ఉంటుంది. అందుకే మనం ఢిల్లీలో మీటింగ్ జరిపి మరి కేంద్రానికి మన నివేదనను వినిపించాలి. కేంద్రం కూడా మన వాదనను వినిపించి మరి కదిలిక రావాలి. తప్పకుండా వచ్చే సెన్సస్లో కులగణన జరపాలని చెప్పేసి మేము కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అన్న, బీసీ టైమ్స్ సంఘం సూర్యారావు గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి అన్న, ఏంది బీసీల సమర శంఖారావం పరిస్థితి ఏంది? సార్ చెప్పినట్టు మాకైతే ఆశాజనకంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈసారి కులగణన చేస్తున్న ఒక ఆశాభావం అయితే ఉంది. ఎందుకంటే నేషనల్ వైడ్గా ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా, అన్ని రాష్ట్రాలు కూడా ముక్త కంఠంతో ఈసారి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, కులగణన లేదు కాబట్టి తప్పనిసరిగా జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేస్తారు ఒక ఆశాభావంతో ఈ ప్రోగ్రాంను చేయడం జరిగింది. ఢిల్లీలో 2 రోజుల సదస్సు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం తరఫున నిర్వహించే దాంట్లో ఫస్ట్ సెషన్ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఆ సెమినార్లో అనేక మంది ప్రముఖులు, అనేక పార్టీలు వచ్చి పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే నెక్స్ట్ ప్రోగ్రామ్ 12th నాడు
జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఉంది. ఆ ధర్నా కార్యక్రమాలకు కూడా చాలామంది తమిళనాడు నుంచి కానీ, బీహార్ నుంచి కానీ, రాజస్థాన్ నుంచి కానీ అందరినీ మా చైర్మన్ గారు చిరంజీవులు సార్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళందరూ కూడా అప్పీల్ చేస్తారు తమ తమ పార్టీల నుంచి, సంఘాల నుంచి. మాకైతే ఆశాజనకంగా ఉంది, కులగణన చేస్తుంది ఈ ప్రభుత్వం అని అనుకుంటున్నాను. ఓకే రైట్. ఇప్పుడు ఓబీసీ చైర్మన్ మనతో పాటు ఉన్నారు అవ్వారు వేణుకుమార్ గారు. మీరేం చెప్తారు సమర శంఖారావం సంబంధించినటువంటి విషయంలో మీరేం చెప్తారు? ఖచ్చితంగా తెలంగాణ మాదిరిగా దేశంలో సెన్సెస్ సాధిస్తామని మాకు పూర్తిగా నమ్మకం ఉన్నది. ఓకే, అంటే ప్రధానంగా ఈ సమర శంఖారావము తెలంగాణ నుంచి మీరు ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు గారి నేతృత్వంలో వెళ్తున్నటువంటి సందర్భంలో ఎంత ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది? మీ దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు ఏంటి? అస్త్రశస్త్రాలు ఏముంటుంది బాలుగారు, అందరం ప్రిపేర్ అయినాం డెమోక్రసీలో. మా హక్కు అది. ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చినాక వెనుకబడిపోయినాం. ఉద్యోగాలలోనైనా అన్ని విషయాలలో, ప్రమోషన్లలో కానైనా అన్నిట్లలో వెనుకబడిపోయినాం. ఓకే రైట్. మీ ఈ సదస్సు ద్వారా ప్రధానంగా మీ ఆశయాలు నెరవేర్దామని భావిద్దాం. ఇప్పుడు సోషల్ జస్టిస్ పార్టీ మన అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. చెప్పండి చెన్న శ్రీకాంత్ గారు, మీరు చెప్పండి బీసీల సమర శంఖారావం మీద మీరు ఏం మాట్లాడబోతున్నారు ఢిల్లీ నడిబొడ్డున? ఇవాళ ఈ దేశంలో బీసీలు చాలా అన్యాయానికి గురవుతున్నారు. గత 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో అన్ని రకాలుగా ఇవాళ బీసీలు అనగదొక్కబడ్డారు. ఈరోజు బీసీల కులగణన చేసి బీసీలు ఎంత శాతం ఉన్నారో ఈ దేశంలో వారి జనాభాకు అనుగుణంగా వారికి రావాల్సిన ఫలాలు దక్కాలి. అందుకోసం మొదటగా ఈ దేశంలో కులగణన చేయాలని మేము బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో సోషల్ జస్టిస్ పార్టీ పాల్గొంటుంది. ఈరోజు ఢిల్లీలో ఇక్కడ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరపున మేము ఉద్యమాలు చేసి ఇక్కడ కులగణనను సాధించడం జరిగింది. అదేవిధంగా దేశంలో కూడా కులగణనను సాధించడానికి ఈరోజు ఈ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం పెట్టబోయే సదస్సు కానీ లేకుంటే మరియు ఆ జంతర్ మంతర్ దగ్గర ధర్నా కానీ వివిధ ప్రముఖుల్ని కలిసి వివిధ రాజకీయ పార్టీల ముఖ్యుల్ని కలిసి బాధ్యుల్ని కలిసి వారందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చి మేము ఖచ్చితంగా కూడా ఈ దేశంలో కులగణన జరగాలని కోరుకుంటున్నాం. కులగణన చేసి బీసీల జనాభా శాతం ప్రకారం వారికి సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉద్యోగ రంగాలలో ప్రతిఫలాలు అందాలని మేము బలంగా కోరుకుంటున్నాం. మా లక్ష్యం నెరవేరుతుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో బీసీల రాజ్యాధికారం రాబోతుంది ఈ దేశంలో. జై బీసీ, జై బీసీ. రైట్. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరంకు మద్దతుగా బీసీ పోరాట సమితి కూడా పాల్గొంటున్నట్టు తెలిసింది. వాసు గారు చెప్పండి, బీసీల సమర శంఖారావము ఏ రకంగా ఉండబోతుందనంటే ఏం చెప్తారు మీరు? తెలంగాణలో కులగణన సాధించాము. దేశవ్యాప్తంగా సాధించడానికి ఈరోజు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు, మేధావులు, విద్యార్థులు అందరూ కదిలాము. తెలంగాణలో సాధించిన వాళ్ళు మరి దేశవ్యాప్తంగా ఇట్లా సాధిస్తామనే నమ్మకం మాకుంది. మరి గత చరిత్ర చూసుకుంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో కులగణన చేయాలనే ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు చేయకుండా మభ్యపెట్టి మా బీసీలని ఓట్లు వేసే యంత్రాలుగా, పల్లకీలు మోసే భోగిలుగా మాత్రమే వాడుకుంటున్నారు. కానీ ఈరోజు మా బీసీలు చైతన్యవంతమయ్యారు. మరి ఇదే కులగణన విషయంలో బీజేపీ ఇంతవరకు మరి తన అభిప్రాయం ఏందో చెప్పకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ మరి ఈరోజు ఎక్స్రే తీయాలి బీసీలలో. మరి ఎక్స్రే తీస్తే వాళ్ళ కులాలలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుంది. ఆ లెక్కలు తెలిస్తే వాళ్ళ రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకు అందుతాయని మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు ముందలుకొచ్చి చెప్పారు. తెలంగాణలో చేసి చూపెడుతున్నారు. అదేవిధంగా మరి దేశవ్యాప్తంగా కూడా చేయాలి. లేకపోతే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మా ఓబీసీలమే బొంద పెడతామని ఈ వేదికగా హెచ్చరిస్తున్నాం. రైట్. ఇప్పుడు కేవీ గౌడ్ గారు సోషల్ జస్టిస్ పార్టీ ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా బీసీల సమర శంఖారావముకి ఎవరెవరు మద్దతు తెలుపుతున్నారు? ఏ పార్టీల నుంచి మీకు మద్దతు తెలిపింది? అలాగే బీసీ ఇంటెలెక్చువల్ ఫోరంలో మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు కదా, సో ఈ విషయం పైన పూర్తిగా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అందరికి కూడా జై బీసీ. ముందుగా సమస్త బీసీ సమాజానికి జై బీసీ తెలియజేస్తూ ఈ బీసీల సమర శంఖారావం నిర్వహించడానికి గల కారణాలను మనం ఒకసారి విశ్లేషించుకోవాలి. గత 75-80 సంవత్సరాలుగా
మనకు జరుగుతున్నటువంటి అన్యాయం తీరనటువంటి అన్యాయం. గతంలో స్వాతంత్రానికి పూర్వమే మనకు అన్ని రకాల హక్కులు అధికారాలు ఉండే మనకు కులగణన కూడా చేస్తూ ఉండేవాళ్ళు. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు ఉన్నటువంటి హక్కులు అధికారాలు పోయినాయి, కులగణన కూడా చేయడం లేదు. కాబట్టి అన్ని రకాలుగా బీసీలు అణచివేతకు నిరాదరణకు గురవుతున్నారు. అనేక అంశాలని అనేక సందర్భాలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కాబట్టి బీసీ ఇంటలెక్చువల్ ఫోరాన్ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా ఒక్కతాటిపైన నడిపించేటువంటి కార్యాచరణ తీసుకొని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా సౌత్ నుండే కాదు నార్త్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలను, అధికారంలో ఉన్నటువంటి ఎంపీలను అందరినీ కూడా ఈ యొక్క సమరశంఖారావానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి నిర్వహించేటువంటి జనగణనలో ఈసారి తప్పనిసరిగా కులగణన చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు అందరూ కూడా మేము కులగణన చేస్తామని చెప్పి పేర్కొని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట దాటవేస్తూ ముఖాన్ని చాటేస్తూ ఉన్నాయి. వారికి మన యొక్క కాంక్షని గట్టిగా బలంగా చెప్పడానికి ఈ యొక్క సమరశంఖారావాన్ని పూరించాం ఢిల్లీ వేదికగా. ఓకే, రైట్. ఫైనల్గా చిరంజీవులు గారు చెప్పండి, ఎంతమంది పాల్గొనబోతున్నారు ఈ ధర్నాలో కానీ సదస్సులో కానీ? ఎంతమంది హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఢిల్లీకి చేరుకోనున్నారు అంటే ఏం చెప్తారు? మేము సుమారు ఒక 200 మందిని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. మన హైదరాబాద్ నుంచి సుమారు ఒక 100 మంది వస్తారు. అదేవిధంగా ఢిల్లీలో కూడా ఒక 100 మంది పాల్గొంటారు. ధర్నాలో మాకు జంతర్ మంతర్ వద్ద పర్మిషన్స్కు ఓన్లీ 50 నుంచి 60 మంది వ్యక్తులకే ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మేము సుమారు ఒక 100 మంది వరకైనా పాల్గొంటామని చెప్పి ఆశిస్తాం. ఓకే, ఫైనల్గా మీరు ఈ బీసీ సామాజిక వాదులకు కావచ్చు, లేకపోతే మిగతా ప్రజలకు కావచ్చు, బీసీ ప్రజలకు కావచ్చు, అల్టిమేట్గా మీరు ఏం చెప్తారు? మీరు ఒకటి గమనించాలి, ఈ దేశంలో ఏది జరిగినా దాని వెనుక ఒక పోరాటం ఉంది. ఈ రాష్ట్రంలో కూడా కుల సర్వే జరుగుతుందంటే దాని వెనుక బీసీ సంఘాల పోరాటం ఉంది. అట్లాగే ఈరోజు దేశంలో కూడా కులగణన జరగాలంటే ఖచ్చితంగా బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం పైన ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశంలో అన్ని వర్గాలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీ వాళ్లకు ఎస్సీ వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఉన్నాయి, ఎస్టీ వాళ్లకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఉన్నాయి. ఓసీలు కూడా 10% ఉంటే వాళ్ళకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. మరి బీసీలకు వాళ్ళ జనాభా ప్రకారం 52% కేంద్రంలో ఉన్నారు. మరి వాళ్ళకెందుకు ఆ రిజర్వేషన్ ఉండకూడదు? మిగతా అన్ని వర్గాలకు వారి జనాభా దామాషా ప్రకారం ఉంటాయి. మరి బీసీలకు మాత్రం ఇవ్వరు. బీసీల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వివక్షత, అదేవిధంగా తీవ్ర అణచివేత ధోరణి. అందుకని మేము సంఘాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి కేంద్రాన్ని, రాష్ట్రాలను ఒప్పించి రేపు రాబోయే కాలంలో బీసీలకు కూడా జనాభా దామాష ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, రైట్. మొత్తానికైతే ఈ దేశంలో ఏది సాధించాలన్నా కూడా పోరాటంతో సాధ్యమని, ఈ దశలోనే బీసీ ఉద్యమం కూడా తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ఎత్తున పెద్ద ఎత్తున ఉద్యమం లేస్తుందని, అలాగే ఈ ఢిల్లీ నడిబొడ్డున బీసీల సమర శంఖారావం పేరుతో మరి ఢిల్లీ పెద్దలను ఒప్పించి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఒప్పించి బీసీ వాదులలో ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడం, అలాగే రాజకీయంగా తమ వాటాను దక్కించుకోవడమే తమ అంతిమ లక్ష్యంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మొత్తం చెప్తున్నటువంటి అంశం ఇది. ఇవాల్టి కాచిగూడలో మరి బీసీ వాదులు వెళ్తున్నటువంటి సందర్భం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.